గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, కేటీఆర్లు ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలు కనీవినీ ఎరుగని రీతిలో డెవలప్మెంట్తో కలకల్లాడాయి. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణలో మరో నియోజకవర్గానికి పట్టనుంది. సీఎం రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్ కొత్త బంగారు లోకం కానుంది. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. ఇవాళ సాయంత్రం హెలికాప్టర్లో కోస్గి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. నియోజకవర్గంలో 3,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్, R&B గెస్ట్ హౌస్, హైలెవెల్ బ్రిడ్జ్, అప్రోచ్ రోడ్డు పనులతో పాటు కోస్గిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల భవనాల నిర్మాణ పనులు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం కోస్గిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రేవంత్ సైన్యం కొడంగల్ సభ కోసం భారీ కాన్వాయ్లతో బయలుదేరినట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.